బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్, ఇంద్రసేన చౌదరి గమనాల మధ్య ఆర్థిక వ్యక్తిగత అంశాలను వెలికితీయడంపై పోలీసులు దృష్టి సారించారు. రెండో విడత విచారణకు వచ్చిన ఇంద్రసేన చౌదరి గమనాలను ఈ అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు వాస్తవాలు కాకుండా తప్పుదారి పట్టించేలా వీరు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడంతో నేడు కూడా విచారణకు హాజరు కావాలని వీరికి పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో శుక్రవారం దర్యాప్తు అధికారి ధర్మేంద్ర ఎదుట ప్రశ్న ఛానల్ సీఈఓ గమన, ఇంద్రసేన చౌదరి హాజరయ్యారు. వీరిని పెనమలూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 8:30 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. ప్రత్యర్థులపై విషం చిమ్మేందుకు ఉపయోగిస్తున్న యూట్యూబ్ ఛానళ్లకు నిధుల ప్రవాహంపైన వీరిని పోలీసులు లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. వీరి బ్యాంకు స్టేట్మెంట్లను తీసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలను వారి ముందు పెట్టి ప్రతి లావాదేవీ గురించి గమన, ఇంద్రసేన చౌదరిని అడిగినట్లు సమాచారం. చాలా వాటికి తమకు గుర్తులేదని వారు చెప్పినట్లు తెలిసింది. రావణ్ మీకు ఎప్పటి నుంచి తెలుసని ప్రశ్నించగా 2 ఏళ్ల నుంచి పరిచయమని చెప్పినట్లు తెలిసింది. వీరి కుటుంబాల నేపథ్యం గురించి కూడా పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. ఇప్పటి వరకు ఛానళ్లకు ఎంత మొత్తం వెచ్చించారు, మీ ఆదాయ వనరులు ఏంటి అని ఇంద్రసేన చౌదరిని ప్రశ్నించగా నగదు బదిలీపై వీరు నోరు విప్పలేదని సమాచారం. ఛానళ్లలో కంటెంట్ ఎంపిక, స్క్రిప్ట్ తయారీ వరకు ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్న అంశంపై పోలీసులు చాలా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఎన్ని వీడియోలను అప్లోడ్ చేశారు, వాటిలో విద్వేషపూరిత వీడియోలు ఎన్ని ఉన్నాయని అడిగినట్లు సమాచారం. ఈ విషయంలో వైసీపీ నేతలు జోక్యం చేసుకున్నారా అని ఆరా తీసినట్లు తెలిసింది. అప్లోడ్ చేసిన వీడియోల సంఖ్యను అడిగితే గుర్తులేదని వీరు సమాధానమిచ్చారు. రావణ్ ఎన్ని వీడియోలు చేశాడు అని అడగ్గా ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రాలేదని సమాచారం. స్వయంగా ఎన్ని వీడియోలు చేశారు, వాటికి స్క్రిప్ట్ ను ఎవరిచ్చారని పోలీసులు వివరాలు కోరగా సూటిగా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. విచారణ మధ్యలో గమన, ఇంద్రసేన చౌదరిలను పోలీసులు మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకెళ్లారు. వీరు ఉపయోగిస్తున్న ఫోన్లను ఇటీవల కృష్ణా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వీటి నుంచి ఏదైనా డేటాను తొలగించారా, ఒకవేళ డిలీట్ చేస్తే వాటిని తిరిగి రాబట్టనున్నారు. ఫోన్లను అన్లాక్ చేసేందుకు వీరిని మధ్యాహ్నం మంగళగిరికి తీసుకెళ్లారు. అనంతరం గమనను పెనమలూరు స్టేషన్లో విచారించారు. ఇంద్రసేనను గన్నవరం తీసుకెళ్లారు. అక్కడ ప్రశ్నించారు. రాత్రి 8:10 విచారణ ముగించుకొని గమన బయటకు వచ్చింది. కీలకమైన ప్రశ్నలకు వీరి నుంచి సమాధానాలు రాకపోవడంతో దర్యాప్తులో బయటకు వచ్చిన అంశాలను ధృవీకరించుకోవడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో వీరిని మరోసారి విచారించాలని దర్యాప్తు అధికారి నిర్ణయించారు. ఈ మేరకు తిరిగి నేడు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు.